హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యోగకారక ప్లానెట్ అండి. అంటే అసలు మన బర్త్ చార్ట్లో ఏ ప్లానెట్ అయితే మంచి ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తుందో, మంచి రిజల్ట్స్ ఇస్తుందో దాన్ని మనం కనిపెట్టి ఆ ప్లానెట్ ఎలా మనకి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి ఈ యోగకారక ప్లానెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని అసలు మనం ఎలా కనుక్కోవాలంటే, ఎప్పుడైతే ఒక గ్రహం మన కేంద్రాలో ఉన్న హౌస్తో పాటు మన త్రికోణంలో ఉన్న హౌస్ని కూడా రూల్ చేస్తూ ఉంటుందో, అంటే రెండిటి మీద దాని దృష్టి ఉండాలన్నమాట. రెండిట్లో లార్డ్స్ అనేవి రూల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ ప్లానెట్ ఎప్పుడైతే గనక మన కేంద్ర హౌస్ని అలానే ఒక త్రికోణ హౌస్ని రెండిటిని రూల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ని మనం యోగకారక ప్లానెట్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు కేంద్ర హౌస్లు అంటే ఏంటండి? 1, 4, 7, 9. మరి త్రికోణంలో ఉన్న హౌసెస్ అంటే ఏంటి? 5 and 9 అన్నమాట. సో ఖచ్చితంగా ఒక ప్లానెట్ మన కేంద్ర హౌస్ని తో పాటు మన త్రికోణంలో ఉన్న హౌస్ని రూల్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ ప్లానెటే మన యోగకారక ప్లానెట్ అన్నమాట. సో ఇప్పుడు యోగకారక ప్లానెట్ మనకి తెలిసిపోయిన తర్వాత మనకు చేయాల్సింది ఏంటంటే, ముందు మన లగ్నం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని లగ్నాలకి ఒక యోగకారకాలు ఉండవన్నమాట. కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు చాలా మంచి శుభాన్ని ఇచ్చే ప్లానెట్స్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేది మనం చూస్తే మేషలగ్నం అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక టేబుల్ లాగా చూపించానండి. నేను దీన్ని కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ఈ టేబుల్ ద్వారా ట్రై చేస్తాను అనమాట. అంటే ఏంటంటే, మీరు ఇలా యోగకారక గురించి చూడాలి అనగానే ఈ టేబుల్ మొత్తం చూస్తే ఏ లగ్నం వాళ్ళకి ఏది శుభగ్రహాలు, ఏది అశుభ గ్రహాలు అన్నది ఈజీగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇలా టేబుల్ లాగా వేశానండి. ఫస్ట్ మనకు వచ్చేది మేషలగ్నం అండి. మేషలగ్నంలో శుభాన్ని చూపించే ప్లానెట్స్ ఏంటంటే మార్స్, జూపిటర్, సన్ అన్నమాట. మరి అశుభమైన ప్లానెట్స్ ఏంటంటే శని, బుధుడు, శుక్రుడు అన్నమాట. సో ఇవి మనకు తెలిసిన తర్వాత మెయిన్గా మనకి మంచి శుభ ఫలితాలను ఇచ్చే యోగకారకగా మంచి యోగాలని క్రియేట్ చేసే ప్లానెట్స్ ఏంటంటే జూపిటర్, సన్ అన్నమాట. ఇవి మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. ఈ మేషలగ్నం వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవేంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే శని, జూపిటర్ రెండు కూడా కంజంక్షన్లో ఉన్నాయనుకోండి, ఇవి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి రిజల్ట్స్ ఇవ్వమాట. మరి మన జూపిటర్ అనేది ఏదన్నా మెలఫిక్గా ఉన్న ప్లేసెస్లో ఉందనుకోండి, లేదా హౌస్లో ఉందనుకోండి, మెలఫిక్ హౌసెస్లో ఉందనుకోండి, అప్పుడు కూడా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. మార్స్ అనేది మన జూపిటర్తో ఉన్నా లేదా మార్స్ సన్తో ఉన్నా కూడా అది కూడా మంచి హౌసెస్లో ఉంటే గనక ఇవి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జూపిటర్, సన్ అనేది మేషలగ్నానికి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్నమాట. ఇవి ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్సే ఇస్తాయి అన్నమాట. మరి తర్వాత వచ్చే లగ్నం ఏంటంటే వృషభ లగ్నం అన్నమాట. వృషభ లగ్నానికి మంచి శుభగ్రహాలు ఏంటంటే శని, సూర్యుడు అన్నమాట. శని చాలా పవర్ఫుల్ అన్నమాట వృషభ లగ్నానికి. సో శని వల్ల వీళ్ళకి రాజయోగాన్ని వీళ్ళు చూస్తారన్నమాట. శని వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నమాట. శని క్రియేట్ చేస్తుందన్నమాట రాజయోగాన్ని. అట్లానే అశుభమైన ప్లానెట్స్ ఏంటంటే జూపిటర్, వీనస్, మూన్ అన్నమాట. సో ఇవి వీళ్ళకి అశుభమైన ప్లానెట్స్ అన్నమాట. ఇక్కడ ఒక మన పరాశర గారు ఒక గ్రూప్ని ఇచ్చారండి. దాన్ని ఏంటంటే జీవదయో గ్రూప్ అంటారన్నమాట దాన్ని. అంటే ఆ గ్రూప్లో ఏమేమి ఉంటాయంటే జూపిటర్,
మూన్, వీనస్ ఈ మూడు కలిసి ఉన్న గ్రూప్ని దాన్ని జీవదయో గ్రూప్ అని అంటూ ఉంటారన్నమాట. సో ఈ మూడు వీళ్ళకి అశుభాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. శని ఇక్కడ వీళ్ళకి మంచి స్టేటస్ని, వెల్త్ని, మంచి సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు శని యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శని ఒకవేళ కేంద్రాలో కానీ త్రికోణాలో కానీ ఉంటే ఇంకా సూపర్ రిజల్ట్స్ అన్నమాట వీళ్ళకి. తర్వాత వచ్చేది మన మిథున లగ్నం అన్నమాట. మిథున లగ్నం వారికి శుక్రుడు ఒక్కటే శుభగ్రహం అన్నమాట. వీళ్ళు చాలా అవస్థలు పడతారండి. నిజంగా చెప్పాలంటే మిథున లగ్నం వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక్కటి కూడా సరిగ్గైన యోగకారక ఉండదు అన్నమాట. వీనస్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటే గనక ఇది యోగకారకాన్ని ఇచ్చే ప్లానెట్ అవ్వచ్చు, లేదంటే గనక అది కూడా సరిగ్గా ఉండకపోవచ్చు అన్నమాట. ఇక్కడ మిగతా అశుభమైన గ్రహాలు ఏంటంటే మన మార్స్, జూపిటర్, సన్ మాట. అలా ఈ మిథున లగ్నం వాళ్ళకి ఒక్క శుక్రుడు మాత్రమే మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మాట. మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేంద్రాలో ఉన్న అన్ని హౌసెస్లో కల్లా 10th హౌస్ చాలా పవర్ఫుల్ హౌస్ అన్నమాట. అక్కడ ఒకవేళ యోగకారక ఉందనుకోండి ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్ కానీ, కెరియర్ కానీ, వెల్త్ కానీ. సో మనం ఈ కేంద్రాలో ఉన్నప్పుడు 10th హౌస్ని చాలా ఇంపార్టెంట్గా చూడాలి. త్రికోణంలో ఉన్నప్పుడేమో అంటే వాటిని ట్రైన్ హౌసెస్ అంటారన్నమాట. సో ఆ ట్రైన్ హౌసెస్లో ఉన్నప్పుడు 5th and 9th ట్రైన్ హౌసెస్ కాబట్టి 9th హౌస్ అనేది చాలా ఇక్కడ వీళ్ళకి ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరికైనా సరే మనందరికీ 9th హౌస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రైన్స్లో ఉన్న అన్ని హౌసెస్లో కంటే 9th హౌస్ చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే త్రికోణంలో ఉన్న 9th హౌస్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ కూడా 9th హౌస్లో ఏమన్నా యోగకారక ప్లానెట్ కానీ, మంచి శుభ దృష్టిని ఇచ్చే ప్లానెట్ కానీ ఉంటే గనక అవి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేది మన క్యాన్సర్ లగ్నం అన్నమాట. క్యాన్సర్ లగ్నం వాళ్ళకి శుభాన్ని చూపించే గ్రహాలు ఏంటంటే జూపిటర్, మార్స్, మూన్ మాట. మరి అశుభ గ్రహాలు ఏంటండి? వీనస్, మెర్క్యూరీ, సాటర్న్ మాట. సో ఇక్కడ వీళ్ళకి ఈ కర్కాట లగ్నం వాళ్ళకి మార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నమాట. సో మార్స్ అనేది వీళ్ళకి చాలా మంచి చేస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా స్టడీ చేసేటప్పుడు మార్స్ని వీళ్ళ చార్ట్లో బాగా డెప్త్గా స్టడీ చేయాలన్నమాట. తర్వాత వచ్చేది సింహలగ్నం అన్నమాట. సింహలగ్నానికి మరి శుభగ్రహాలు ఏంటండి? మార్స్, జూపిటర్, సన్ మాట. అశుభగ్రహాలు మెర్క్యూరీ, వీనస్, సాటర్న్ అన్నమాట. వీళ్ళకు కూడా మార్స్ అనేది చాలా బెస్ట్ ప్లానెట్ అన్నమాట ఈ మన సింహలగ్నం వాళ్ళకి. సో కుజుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకు కూడా. తర్వాత వచ్చేది కన్యాలగ్నం అన్నమాట. కన్యాలగ్నం వాళ్ళకి శుభగ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు మాట. తర్వాత అశుభ గ్రహాలు ఏంటంటే మార్స్, జూపిటర్, మూన్ మాట. సో ఇక్కడ వీళ్ళకి ఈ శుక్రుడు తర్వాత బుధుడు రెండు కూడా కంజంక్షన్లో ఉంటే గనక వీళ్ళకి మంచి యోగాలు అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ వీనస్ ప్లేస్ అనేది అంటే మన శుక్రుడు ప్లేస్ అనేది చాలా కష్టమైన ప్లేస్ అన్నమాట. ఎందుకంటే దీన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలన్నమాట. ఈ కన్యా లగ్నం వాళ్ళకి స్పెషల్గా శుక్రుడిని చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయాలన్నమాట. శుక్రుడు మంచి పొజిషన్లో ఉండి మంచి హౌసెస్లో ఉంటే గనక మాత్రమే అది మంచి శుభ ప్లానెట్ అవుతుంది అన్నమాట. లేదంటే గనక ఈ శుక్రుడు కూడా యాక్చువల్గా వీళ్ళకి చెడు చేస్తుంది అన్నమాట. ఎలా అంటే ఎప్పుడైతే ఈ శుక్రుడు అనేది డ్యామేజ్డ్గా ఉన్నా, లేదంటే దుష్టాన హౌసెస్లో ఉన్నా, లేదంటే ఏదైనా మెలఫిక్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇవి చెడు చేస్తాయి అన్నమాట. ఎక్కడ మంచి చేస్తుందంటే శుక్రుడు మంచిగా ఉండి దాని పొజిషను అవి నేను చెప్పినట్టు కేంద్రాలో ఉన్నా లేకపోతే ట్రైన్ హౌసెస్లో ఉన్నా కూడా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేది తులాలగ్నం అన్నమాట. తులాలగ్నం వాళ్ళకి శుభగ్రహాలు ఏంటంటే శని,
తర్వాత బుధుడు మాట. అశుభ గ్రహాలు ఏంటంటే మన జూపిటర్, సూర్యుడు, కుజుడు మాట. సో ఇలా మనం కొన్నిటిని మంచి గ్రహాలు, కొన్నిటిని అశుభ గ్రహాలు అని ఎందుకు అంటామంటే ఈ అశుభమైన రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఇస్తాయన్నమాట ఆ పర్సన్కి. అంటే ఏంటి, వెల్త్ని క్రియేట్ చేయకుండా దాన్ని ఆపడం, లేకపోతే చెడు చేయడం, యాక్సిడెంట్స్కి కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. తర్వాత కొన్నిసార్లు వీటిని కిల్లర్ ప్లానెట్స్ అని కూడా అంటారన్నమాట. అంటే ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో ఆ పీరియడ్ టైంలోనే బ్యాడ్ ఈవెంట్ అనేది జరగచ్చు అని అంటారన్నమాట. దాన్ని బట్టి చాలామంది ఒక లెక్కేస్తారన్నమాట, ఏ టైంకి ఏ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి చూడటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ఈ తులా లగ్నం వాళ్ళకి మూన్, మెర్క్యూరీ ఈ రెండు కూడా రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్స్ అన్నమాట. సో మూన్ని, మెర్క్యూరీని రెండింటిని బాగా స్టడీ చేసి అవి మంచి ప్లేసెస్లో ఉండి ఎటువంటి చెడు దృష్టి లేకుండా మంచి కేంద్రాల్లో కానీ లేదా ట్రైన్ హౌసెస్లో కానీ ఉంటే గనక ఇవి మంచి రాజయోగాన్ని వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటాయన్నమాట. ఇంకొక కండిషన్ ఏమిటంటే ఇక్కడ కుజుడు కానీ సూర్యుడు వీళ్ళకి బెనిఫిట్స్గా ఉంటారన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం చెప్పుకున్నట్టు ఈ మార్స్ అనేది మనం చెప్పుకున్నట్టు ఈ అశుభ గ్రహాలు అన్నమాట. కానీ అశుభ గ్రహం కూడా మంచి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాయంటే ఎప్పుడైతే గనక సూర్యుడు కానీ కుజుడు కానీ మన శని లేదా బుధుడు లేదా శుక్రుడితో కలిసి ఉంటే గనక అది కూడా ఈ లగ్నం, ఈ తులా లగ్నం వాళ్ళకి అవి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. మంచి రిజల్ట్స్ అంటే అవి రాజయోగాల్ని క్రియేట్ చేయవు కానీ వచ్చే బ్యాడ్ని మాత్రం ఆపుతాయి అన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న ఒక కండిషన్ అన్నమాట. తర్వాత మనకి వచ్చే లగ్నం ఏంటంటే వృశ్చిక లగ్నం అన్నమాట. వృశ్చిక లగ్నం చూసుకుంటే గనక మనకి చెడు చేసే ప్లానెట్స్ ఏంటంటే వీనస్, మెర్క్యూరీ, సాటర్న్ అన్నమాట. మరి మంచి చేసేవేంటి, జూపిటర్, మూన్ అన్నమాట. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారన్నమాట మన పరాశర గారు. అదేంటంటే వీళ్ళకి సూర్యుడు తర్వాత చంద్రుడు ఆ రెండు కూడా వీళ్ళకి యోగ కారకాస్గా బాగా పనిచేస్తాయంట. అది కూడా ఎప్పుడు అంటే మనం చెప్పుకున్నట్టు సూర్యుడు, చంద్రుడు రెండు కూడా మంచి హౌసెస్లోను మంచి ఆస్పెక్ట్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి యోగ కారకాస్గా బాగా పనిచేస్తాయంట. తర్వాత శని కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అన్నమాట. అది ఎప్పుడంటే అది శని ఎప్పుడైతే వీళ్ళకి 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ, అది కూడా ఎప్పుడంటే ఆ శని అనేది యాంగిల్ హౌసెస్ కానీ ట్రైన్ హౌసెస్ కానీ లార్డ్గా ఉండాలి. అలా ఉన్నా కూడా వీళ్ళకి మంచి స్టేటస్ అనేది, ఫైనాన్స్ అనేది బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేది మన సాజిటేరియస్ అసెండెంట్ అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి శుభగ్రహాలు ఏంటంటే కుజుడు, సూర్యుడు మాట. అశుభ గ్రహాలు ఏంటంటే శుక్రుడు, శని మాట. వీళ్ళకి శని ఎప్పుడైతే గనక బ్యాడ్ పొజిషన్లో ఉందో అవి ఇంకా డేంజరస్ రిజల్ట్స్ని ఇస్తాయన్నమాట. వీళ్ళకి సన్ ఎప్పుడైతే మెర్క్యూరీతో కలిసి ఉందనుకోండి, లేదంటే ఆస్పెక్ట్ చేసినా కూడా చాలా మంచి యోగాస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వీళ్ళకి మూన్, జూపిటర్ రెండు కంజంక్షన్లో ఉన్న చాలా మంచి యోగాస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వీనస్ వీళ్ళకి చాలా మటుకు బ్యాడ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది అన్నమాట. కానీ మనం దాన్ని డీటెయిల్డ్గా స్టడీ చేయాలన్నమాట. నేను చెప్పినట్టు ఒకవేళ శుభగ్రహాలైనా అశుభగ్రహాలైనా అవి మంచి హౌసెస్లో కూర్చున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. నార్మల్ హౌసెస్లో కూర్చున్నప్పుడు చాలా మీడియంగా ఉంటాయి అన్నమాట వాటి రిజల్ట్స్. ఒకవేళ దుష్టాన హౌసెస్లో ఉందనుకోండి, అది ఒక్కొక్కసారి బ్యాడ్ రిజల్ట్స్ కానీ లేకపోతే అసలు ఏ రిజల్ట్స్ కూడా ఇవ్వవు అన్నమాట. సో మనం అవి చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేది మకర లగ్నం అన్నమాట. మకర లగ్నం వాళ్ళకి శుక్రుడు, బుధుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్నమాట.
అశుభ గ్రహాలు ఏంటండి? మార్స్, జూపిటర్, మూన్ అన్నమాట. ఈ మకర లగ్నం వాళ్ళకి మన శుక్రుడు చాలా మంచి సుపీరియర్ యోగాని ఇస్తారన్నమాట. అంటే ఏంటి? చాలా మంచి యోగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ శుక్రుడు, బుధుడు అనేవి రెండు కూడా చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ని ఇచ్చే ప్లానెట్స్ అన్నమాట. తర్వాత వచ్చేది కుంభలగ్నం అన్నమాట. కుంభలగ్నం వాళ్ళకి శుక్రుడు, శని చాలా మంచి శుభాన్ని ఇచ్చే ప్లానెట్స్ అన్నమాట. అశుభమైన ప్లానెట్స్ ఏంటంటే జూపిటర్, మూన్, మార్స్ అన్నమాట. ఇక్కడ శుక్రుడు ఒక్కరే రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ అన్నమాట. నేను యాక్చువల్లీ చాలా ఈజీగా అందరికీ అర్థం అవ్వడానికని సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నానండి. అంటే శుభగ్రహాలు, అశుభగ్రహాలు, మెలఫిక్స్, బెనఫిక్స్ అంటే కొంతమందికి అర్థం కాదు. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నేను శుభ అశుభ గ్రహాలు అని చెప్పి అంటున్నాను. సో మీరు దయచేసి ఈజీగా అర్థమవుతుందని మాత్రమే నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఈ టేబుల్ చూసినా కూడా ఎవరికైనా సరే ఈజీగా అర్థం అవ్వాలన్నమాట. అసలు ఆ లగ్నానికి ఏది యోగకారక, ఏవి మంచి రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ అని మీరు వెతుక్కోకుండా ఈజీగా మీకు అర్థం అవ్వాలని నేను ఈ టేబుల్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి లగ్నానికి యోగకారక అని చెప్పినా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఆ కండిషన్స్ది ఒక్కోసారి కంజంక్షన్స్ ఉంటాయి, చాలా మెలఫిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు రిజల్ట్స్ అన్నీ మారుతాయి అన్నమాట. మనం అనుకోవచ్చు ఇక్కడ యోగకారక ఉంది కాబట్టి నాకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయని. కాదు, కొన్ని లగ్నాలకి కొన్ని కండిషన్స్ ఇచ్చారన్నమాట మన పరాశర గారు. ఆ కండిషన్స్ చాలా డెప్త్గా ఉంటాయన్నమాట. కొంతమందికి అది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. చాలా సింపుల్గా అర్థమయ్యే పాయింట్స్ని మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేది మీనలగ్నం. మీనలగ్నంలో ఉన్నవారికి జూపిటర్, మార్స్, మూన్ అనేది మంచి శుభాన్ని ఇచ్చే ప్లానెట్స్ అన్నమాట. మరి అశుభమైన ప్లానెట్స్ ఏంటంటే శని, శుక్రుడు, సూర్యుడు అన్నమాట. సో మార్స్, జూపిటర్ ఈ రెండు కూడా మంచి యోగాలని వీళ్ళకి ఇస్తుంది అన్నమాట. జూపిటర్ కూడా చాలా మంచిగా వీళ్ళ బర్త్ చార్ట్కి ఒకవేళ మంచిగా ప్లేస్ అయి ఉంటే గనక చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఇస్తుంది అన్నమాట. మార్స్ చాలా డేంజరస్గా ఏమీ ఉండదన్నమాట. జూపిటర్, మార్స్, మూన్ ఇక్కడ వీళ్ళకి మంచి హెల్పే చేస్తాయన్నమాట. ఎందుకంటే అవి ఆస్పీషియస్ రిజల్ట్స్ని ఇస్తాయన్నమాట. ఇలా మనం యోగకారకాస్, వాటి వల్ల ఉపయోగాలు, అవి ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అండి, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తారంటే కొన్ని లగ్నాలకి మాత్రమే యోగకారకాస్ ఉన్నాయి, మిగతా ఏవైతే యోగకారకాస్ లేని లగ్నాలు ఉన్నాయో వాటికి ఏ ప్లానెట్ అయితే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయో అవి మనం చూసుకొని మనం ఆ బర్త్ చార్ట్ని అనలైజ్ చేయాలి అని చెప్తారన్నమాట. సో అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తానమాట. వృషభ లగ్నానికి శని యోగకారక అన్నమాట. ఎందుకంటే శని 9th, 10th రూల్ చేస్తుంది అన్నమాట. తర్వాత క్యాన్సర్ లగ్నానికి కుజుడు యోగకారక అన్నమాట. 5th, 10th హౌస్ని రూల్ చేస్తుంది అన్నమాట. లియో లగ్నానికి మార్స్ యోగకారక అన్నమాట. అది 4th, 9th హౌస్ని రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. లీబ్రాకేమో శని యోగకారక అన్నమాట. అంటే 4th, 5th హౌస్ని రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మకర లగ్నానికి శుక్రుడు అనేది యోగకారక అన్నమాట. అది 5th and 10th హౌస్ని రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత కుంభ లగ్నానికి వీనస్ అనేది 4th, 9th హౌసెస్ని రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే గనక అన్ని కేంద్రాను, త్రికోణాకి సంబంధించిన హౌసెస్నే ఇవి రూల్ చేస్తూ ఉంటాయి. తర్వాత జనరల్గా కొంతమంది చెప్పేది ఏంటంటే శని, కుజుడు, శుక్రుడు ఈ మూడు మాత్రమే యోగకారకాగా ఇచ్చే బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తాయని, మంచి ఆస్పీషియస్ రిజల్ట్స్ని ఇస్తాయని అంటారన్నమాట. అంటే మిగతా ప్లానెట్స్ అసలు యోగకారకాగా అవ్వవు అని వాళ్ళు అంటారన్నమాట. సో మిగతా ప్లానెట్స్ని వాళ్ళు ఒక శుభాలని చూపించే ప్లానెట్స్గానే వాళ్ళు చూస్తారన్నమాట.
కానీ మెయిన్గా ఈ అసెండెంట్స్కి మాత్రమే ఇవి యోగకారకాగా ఉంటాయి అని అంటారన్నమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేషరాశికి, మిథున రాశికి, కన్యా రాశికి, వృచ్చిక రాశికి, తర్వాత సెజిటేరియస్కి, పైసిస్కి ఇక్కడ యోగకారకాలు ఉండవు. కేవలం శుభగ్రహాలని చూసి అంచనా వెయ్యాలి అని అంటారన్నమాట. కానీ ఏది ఏమైనా సరే అది యోగకారకాగా ఉన్నా, యోగకారకాగా లేకుండా శుభగ్రహంగా ఉన్నా కూడా వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటాయన్నమాట. సో ఇదండి యోగకారక గురించి విశేషాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.